హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రూ ఫిట్ ప్రో ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ చూద్దాం. సో అమెజాన్లో ఇవి అయితే కేవలం రూపాయలకే ఉన్నాయి. సో అదైతే మామూలు విషయమే. రూపాయల్లో చాలా ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. సో వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే టైప్ సి పోర్ట్తో వస్తాయి అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. 13mm డైనమిక్ డ్రైవర్స్తో ఈ ట్రూ ఫిట్ ప్రో అయితే ఉన్నాయి. సో నేను అమెజాన్ని మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్స్ కోసం బ్రౌజ్ చేస్తున్నప్పుడు నాకైతే ఇవి కనిపించాయి. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వీటి యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ అయితే అడిగారు, అందుకోసమే ఆర్డర్ చేశాను. సో ఈ వీడియోలో దీనికి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. నేను ఒక 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ ఫుటేజ్ చూద్దాం అండ్ ఆ తర్వాత నా ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేస్తాను. అండ్ నా దగ్గర రియల్మీ బర్డ్స్ క్యూ కూడా ఉన్నాయి. 2000 ప్రైస్ రేంజ్లో ఇవైతే సేల్ అవుతున్నాయి. వాటితో కంపేర్ చేస్తే ఇవి ఏ డిపార్ట్మెంట్లో బెటర్గా ఉన్నాయి అనేది కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అన్బాక్సింగ్ మొదలుపెట్టే ముందు ఈ ట్రూ ఫిట్ ప్రో అమెజాన్లో అయితే 3 కలర్స్లో అందుబాటులో ఉన్నాయి: బ్లాక్, గ్రీన్ అండ్ నేవీ బ్లూ. సో నేనైతే నేవీ బ్లూని ఆర్డర్ చేశాను. సో బాక్స్పై అయితే మీరు చూడొచ్చు ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అండ్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్ ట్రూ ఫిట్ ప్రో అని అయితే ఉంది. సో చాలా ఆర్డినరీగా ఉంది ప్యాకేజింగ్ అయితే. సో ఈ కవర్ని అయితే మనం ఫస్ట్ తీసేద్దాం. కవర్ తీసేసి తర్వాత మనం బాక్స్పై ఉన్న డీటెయిల్స్ని అయితే బెటర్గా చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి కొన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్, ఇన్స్టెంట్ పేరింగ్, సెక్యూర్ ఫిట్, డీప్ బేస్ అని, 500 mAh బ్యాటరీ అని అయితే ఉంది. ప్రైస్ చూస్తే మనకి ఇక్కడ 4999 అని అయితే ఉంది. బట్ అమెజాన్లో ఇవి మనకి కేవలం 999 రూపాయలకే లభిస్తున్నాయి. అండ్ సైడ్కి మనకి అప్ టు 20 hours ఆఫ్ మ్యూజిక్ అని ఉంది. అండ్ మరికొన్ని స్పెక్స్ ఉన్నాయి. అండ్ కంఫర్టబుల్ విత్ విండోస్, iOS, ఆండ్రాయిడ్ అని అయితే ఉంది. సో బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ని ఓపెన్ చేస్తే మనకి ఒక ప్లాస్టిక్ అరేంజ్మెంట్లో చాలా చీప్గా ఉంది. అఫ్కోర్స్ మనం అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము ప్యాకేజింగ్ అయితే. బట్ అసలు ప్రోడక్ట్ అయితే ఆన్ పేపర్ అయితే స్పెక్స్ బాగున్నాయి. రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో చూడాలి. సో ఇక్కడ బాక్స్ని ఓపెన్ చేయగానే మనకి కేబుల్ ఉంది, USB టైప్ సి కేబుల్. సో చాలా గొప్ప విషయం, 999 రూపాయల్లో టైప్ సి పోర్ట్తో టైప్ సి కేబుల్తో ఇవ్వడం. అండ్ మనకి యూజర్ మాన్యువల్ ఉంది, మీరు కావాలంటే డీటెయిల్గా చదవచ్చు. సో ఎలా పేర్ చేయాలి అండ్ ఎలా ఆపరేట్ చేయాలి కంప్లీట్గా అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. నేను తర్వాత దాని గురించి కూడా మాట్లాడతాను. అండ్ ఇక్కడ వారంటీ కార్డ్ ఉంది. సో ట్రూ థ్యాంక్స్ అని వీళ్ళ ఒక మెసేజ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి వారంటీకి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. సో true.in అయితే మీరు కొన్న 10 రోజుల లోపు రిజిస్టర్ చేసుకోవాలి. సో అప్పుడే మీకు 1 year వారంటీ అయితే వస్తుందని అయితే వాళ్ళు దీనిపై మెన్షన్ చేశారు. సో ఎవరైనా కొన్న వాళ్ళు అయితే true.in అయితే రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఇయర్ ఫోన్స్ అయితే చూద్దాం. సో కేస్ అయితే చాలా బాగుంది. సో అండ్ ఒక స్ట్రింగ్తో అయితే వచ్చింది. చూడ్డానికైతే జస్ట్ 999లా లేవు. అండ్ వెల్వెట్ ఫినిష్లా, మ్యాటే ఫినిష్లా అయితే ఉంది. చాలా చిన్నదిగా ఉంది, హ్యాండీగా ఉంది. సో మనకి పైన వీళ్ళ ట్రూ బ్రాండింగ్ ఉంది కేస్కి పైన. అండ్ బాటంలో ఏం లేదు. సో బ్యాక్ సైడ్ USB టైప్ సి పోర్ట్ ఉంది. పక్కనే LED ఇండికేటర్ అయితే ఉంది. సో ఈ LED ఇండికేటర్ మనకి బ్యాటరీ, కేస్ ఛార్జింగ్ని అయితే ఇండికేట్ చేస్తుంది ఛార్జ్ అయ్యేటప్పుడు. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. 999 ప్రైస్ రేంజ్లో కేస్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ లిడ్ ఏదైతే ఉందో అప్పర్ లిడ్, అప్పర్ లిడ్ మాత్రం చాలా యావరేజ్ క్వాలిటీగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. బట్ ఆ ప్రైస్కి అయితే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ కేస్ ఓపెన్ చేస్తే మనకి ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. అండ్ కేస్లో ఈ ఇయర్ ఫోన్స్ ఉన్న ప్లేస్లో కూడా మనకి రైట్ సైడ్ R అని, లెఫ్ట్ సైడ్ L అని ఉంది. సో మనకి ఎక్కడ ఏది ఉంది, ఏ సైడ్ ఉంది, సో ఏ చెవిలో పెట్టుకోవాలనేది కూడా బిల్ అయితే ఇండికేట్ చేశారు. అదైతే మంచి విషయం. ఓవరాల్గా కేస్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ అప్పర్ లిడ్ తప్పితే వాళ్ళు పెట్టిన ఆ ప్రైస్కి. అండ్ ఇయర్ ఫోన్స్ మనకి డాల్ఫిన్ డిజైన్తో అయితే ఉన్నాయి. ఇయర్ ఫోన్స్ వీటి యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే పర్లేదని చెప్పుకోవచ్చు. బట్ మీకు
సో ఏదైతే 2000 ప్రైస్ రేంజ్లో ఉన్న వాటితో కంపేర్ చేస్తే అయితే అంత ప్రీమియంగా అనిపించవు, బట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే. సో వీటిపై కూడా మీకు రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్ అయితే ఉంది, అండ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి ఛార్జ్ అవ్వడానికి కేసులో పెట్టినప్పుడు, అండ్ పైన ట్రూక్ బ్రాండింగ్ ఉంది, అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సో ఈ ట్రూక్ బ్రాండింగ్ ఉన్న ఈ ప్లేస్ని ప్రెస్ చేస్తే, ఇవైతే బటన్స్, టచ్ కంట్రోల్స్ అయితే కాదు, ప్రెస్ చేసి మనమైతే సాంగ్స్ని, కాల్స్ని సో ఆపరేట్ అయితే చేయొచ్చు, లిఫ్ట్ చేయొచ్చు, ఎండ్ చేయొచ్చు, నెక్స్ట్ సాంగ్కి వెళ్ళొచ్చు, ప్రీవియస్ సాంగ్స్కి అయితే వెళ్ళొచ్చు. సో మొత్తం మీద ఇయర్ బడ్స్ యొక్క డిజైన్ అయితే బాగానే ఉంది, బట్ ఇవి సో మనకి సిలికాన్ టిప్స్తో అయితే రావు, సో డైరెక్ట్ ఇలా చెవులో పెట్టుకోవాల్సిందే. అయినప్పటికీ సో నేనైతే 2 days నుంచి యూజ్ చేశాను, సో నాకైతే ఎలాంటి పెయిన్ రాలేదు, కంఫర్ట్గానే ఉన్నాయి. సో చెవిలో నుంచి కూడా ఎప్పుడూ జారిపోలేదు. సో కంఫర్ట్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఓకే, బట్ ప్రీమియంగా అయితే లేవు. బట్ ఆ ప్రైస్ రేంజ్లో మనం ప్రీమియం ఏదైతే రియల్మీ బడ్స్ క్యూ ఉన్నాయో నా దగ్గర, సో వాటి అంత ప్రీమియంగా అయితే అనిపించవు సో చూడ్డానికి. అండ్ ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఎప్పుడైతే మనం కేసు నుంచి తీస్తామో, సో బ్లూటూత్ ఆన్ చేసి మొబైల్లో సో సెర్చ్ చేస్తే అయితే కనిపిస్తాయి. ఒకవేళ మీకు కనిపించకపోతే ఈ 2 ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ యొక్క పైన ఉన్న బటన్ని సో కొన్ని సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ ఎల్ఈడి లైట్, ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ పై ఉన్న ఎల్ఈడి లైట్ అయితే రెడ్ అండ్ బ్లూ కలర్లోకి మారుతుంది. సో అప్పుడైతే మనం మొబైల్లో సో ఒకసారి స్కాన్ చేస్తే అప్పుడైతే కనిపిస్తాయి, అప్పుడు పెయిర్ చేయొచ్చు. సో పెయిరింగ్ విషయంలో నాకు ఫస్ట్ టైం అయితే నాకు ఆ ఇబ్బంది కూడా లేదు, డైరెక్ట్ అయితే కేసు నుంచి తీయగానే పెయిర్ అయ్యాయి. రియల్మీ బడ్స్ క్యూ అన్న నాకు ఇబ్బంది అనిపించింది ఫస్ట్ టైం పెయిర్ చేసేటప్పుడు, బట్ ఇవైతే డైరెక్ట్గా పెయిర్ అయిపోయాయి, స్కాన్ చేయగానే నా మొబైల్లో కనిపించాయి. సో అలా పెయిర్ చేయగలిగానే ఈజీగానే. అండ్ తర్వాత యూసేజ్లో కూడా మనం సో కేసులో పెట్టగానే డిస్కనెక్ట్ అవుతాయి, తర్వాత తీసి ఇయర్లో పెట్టుకోగానే బ్లూటూత్ ఆన్ ఉంటే కనెక్ట్ అవుతాయి. సో కనెక్టివిటీలో ఎలాంటి ఇష్యూస్ లేవు, బ్లూటూత్ 5.0తో వస్తాయి. అండ్ ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, సో వాళ్ళు క్లెయిమ్ చేసిన ఏదైతే 20 hours బ్యాటరీ లైఫ్ ఉందో, బాక్స్పై 20 hours అన్నారు, బట్ అమెజాన్ వాళ్ళ లిస్టింగ్ పేజ్లో మాత్రం 24 hours అని అయితే ఉంది. బట్ 20 hours బ్యాటరీ లైఫ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఛార్జ్ అవ్వడం కూడా సో చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతున్నాయి. అండ్ 15 minutes ఛార్జ్ చేస్తే మీరు 1 hour అయితే వీటిని యూజ్ చేయొచ్చని వాళ్ళు చెప్తున్నారు. సో అదైతే డెఫినెట్గా సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇవైతే బ్యాటరీ లైఫ్ని ఇస్తాయి. సో నేనైతే డ్రైన్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని ఒకసారి ఛార్జింగ్ పెట్టి టెస్ట్ చేయడానికి. సో ఛార్జ్ అవ్వడానికి, ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకి కేస్ అయితే 1.5 hour టైం అయితే పడుతుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. 500 mAh బ్యాటరీతో ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే వస్తాయి. ఏదైతే రియల్మీ బడ్స్ క్యూ 2000 ప్రైస్ రేంజ్లో ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే కూడా ఇందులో మనకి బ్యాటరీ లైఫ్ అయితే బెటర్గా ఉంది. మరొక విషయం, మనం ఈ ఛార్జింగ్ కేస్ని ఛార్జ్ చేసేటప్పుడు ఇక్కడ రెడ్ లైట్ అయితే వస్తుంది. సో ఎప్పుడైతే ఫుల్ ఛార్జ్ అవుతుందో ఆ రెడ్ లైట్ కాస్త బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో ఎల్ఈడి ఇండికేటర్ని సో వీళ్ళు కేస్లో అలాగే ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో కూడా ఇచ్చారు, అదైతే చాలా మంచి విషయం. ఏదైతే రియల్మీ బడ్స్ క్యూ 2000 ప్రైస్ రేంజ్లో ఉన్నాయో వీటిలో మనకి ఛార్జింగ్ కేసుకు ఉంటుంది ఇండికేటర్, కానీ బడ్స్ పై అయితే ఎలాంటి ఎల్ఈడి ఇండికేటర్ ఉండదు. బట్ ఈ ట్రూ ఫిట్ ప్రోలో మాత్రం ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గేమింగ్ చేసేటప్పుడు సో నేను ఎలాంటి డిలేని అయితే నోటీస్ చేయలేదు. రెగ్యులర్గా నేను ప్రతిసారి చెప్పేదే, ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని అయితే గేమింగ్కి సజెస్ట్ చేయను, బట్ మీకు కొంచెం మిల్లీ సెకండ్స్ డిలే అయితే ఉంది. ఏదైతే రియల్మీ బడ్స్ క్యూ ఉందో సో వాటితో కంపేర్ చేస్తే ఇవి గేమింగ్ చేసేటప్పుడు కొంచెం తక్కువ అని చెప్పుకోవాలి. అందులో అల్ట్రా లో లేటెన్సీ మోడ్ ఉంది కాబట్టి అవి కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తాయి గేమింగ్ చేసేటప్పుడు. బట్ నార్మల్గా అయితే గేమింగ్కి ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కూడా ఇవి ఒక మంచి ఆప్షనే. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ యొక్క కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే సో ఇవి టచ్ కంట్రోల్స్ అయితే కాదు, ఫిజికల్ బటన్సే. మనం రైట్ దాన్ని డబుల్ ప్రెస్ చేస్తే సో రీసెంట్ కాల్ ఏదైతే ఉందో దానికి కాల్ అయితే వెళ్తుంది. అండ్ లెఫ్ట్ దాన్ని డబుల్ ప్రెస్ చేస్తే మనకి గూగుల్ అసిస్టెంట్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ రైట్ ఇయర్ బడ్ని 2 seconds ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి నెక్స్ట్ సాంగ్కి వెళ్తాం. అండ్ లెఫ్ట్ ఇయర్ బడ్ని సో 2 seconds ప్రెస్ చేసి పట్టుకుంటే ప్రీవియస్ సాంగ్కి వెళ్తాం. సో సౌండ్ మాత్రం ఈ బటన్స్తో మనం కంట్రోల్ చేయలేం, మొబైల్లోనే సౌండ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అండ్ తగ్గించుకోవాలి. సో కంట్రోల్స్ పరంగా నాకు రియల్మీ బడ్స్ క్యూ టచ్ కంట్రోల్స్ అయితే సో వాడేటప్పుడు కొన్ని ఇబ్బందుల్ని ఫేస్ చేశాను. ఇవి ఫిజికల్ బటన్స్ కాబట్టి సో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ నెక్స్ట్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో కాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, లౌడ్గా ఉంది, క్లియర్గా ఉంది. సో నేను రియల్మీ బడ్స్ క్యూ అండ్ ట్రూ రెండిటితో సో ఒకేసారి కాల్ మాట్లాడైతే టెస్ట్ చేశాను. సో ఫ్యాన్కి ఎదురుగా ఫుల్ ఫ్యాన్ పెట్టి ఇందులో మాట్లాడి అలాగే ఇందులో ఇవి పెట్టుకొని మాట్లాడి నేను కూడా విని చూశాను.
సో ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ 999 రూపాయల్లో ఉన్నాయి. ఇవైతే చాలా బెటర్గా పర్ఫామ్ చేశాయి ఈ రియల్మీ బడ్స్ క్యూతో కంపేర్ చేస్తే. సో రియల్మీ బడ్స్ క్యూతో సో ఫ్యాన్ ఎదురుగా మాట్లాడితే చాలా నైస్ అయితే వినిపించింది. బట్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మాత్రం సో కాల్ క్వాలిటీ చాలా బాగుంది, చాలా తక్కువ నాయిస్ని అయితే తీసుకుంటున్నాయి. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలాంటిదైతే లేదు, బట్ వీటితో కంపేర్ చేస్తే కాల్స్ విషయంలో ఇవి ఇంత బాగా పర్ఫామ్ చేస్తాయని వీటితో కంపేర్ చేస్తే సగం ధరలో ఉన్నాయి ఇవి. సో ఇంత బాగా పర్ఫామ్ చేస్తాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ 13mm డైనమిక్ డ్రైవర్స్తో వస్తాయని వాళ్ళు అమెజాన్ లిస్టింగ్లో అయితే మెన్షన్ చేశారు. సో సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, ట్రబుల్స్ బాగుంది, వోకల్స్ క్లియర్గా ఉన్నాయి. బేస్ ఇంకొంచెం పంచిగా ఉండాల్సింది. వాళ్ళు చెప్పిన 13mm డైనమిక్ డ్రైవర్స్ అయితే పనిచేసినట్లయితే అనిపించలేదు. బాగుంది బేస్, సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, బట్ బేస్ ఇంకొంచెం ఉండాల్సిందని అయితే అనిపించింది. ఎందుకంటే నేను 2000 ప్రైస్ రేంజ్లో సో ఈ రియల్మీ బడ్స్ క్యూలో ఉన్న బేస్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంది. బట్ ఈ ప్రైస్ రేంజ్కి ఇవి చాలా ఎక్కువ న్యాయం చేశాయని అయితే నాకు అనిపించింది సౌండ్ డిపార్ట్మెంట్లో. ఒక బేస్ పరంగా మాత్రం రియల్మీ బడ్స్ క్యూ అండ్ ఓవరాల్ సౌండ్ సిగ్నేచర్ పరంగా కూడా కొంచెం బెటర్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ట్రూఫిట్ ప్రో ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. సో కేవలం 999 రూపాయలకే సో చాలా వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. సో రియల్మీ బడ్స్ క్యూతో కంపేర్ చేస్తే మనకి ఇందులో బెటర్గా ఉన్న విషయాలు ఒకసారి అయితే చూద్దాం. సో ఇది కేవలం సగం ధరలో వస్తుంది బడ్స్ క్యూతో కంపేర్ చేస్తే. ఇవి 2000 ఉన్నాయి, ఇవి కేవలం 999 రూపాయలకే ఉన్నాయి. అండ్ బెటర్ క్వాలిటీ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది, మైన్యూట్ డిఫరెన్సే కాదు. సో నేనైతే చాలాసార్లు అయితే టెస్ట్ చేశాను, కాల్స్ నేను విని అవతల వ్యక్తి వినమని రెండింటితోటి. సో బెటర్ క్వాలిటీ ఉంది. అండ్ ఇందులో లేని టైప్ సి పోర్ట్, సో దీనికంటే సగం ధరలో ఈ ట్రూఫిట్ ప్రో ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో ఉంది. సో ఇదనే కాదు, 3000 వరకు కూడా మనకి రియల్మీ బడ్స్ నియోలో కూడా వాళ్ళు టైప్ సి పోర్ట్ని అయితే ఇవ్వలేదు. 4000 ప్రైస్ రేంజ్లో ఉన్న రియల్మీ బడ్స్ ఎయిర్లో ఉంది టైప్ సి పోర్ట్. సో అలాంటిది 1000 రూపాయల్లో ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ రోజుల్లో టైప్ సి పోర్ట్ ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మైక్రో ఎస్బీ పోర్ట్తో సో నేను ఈ రియల్మీ బడ్స్ క్యూని ఛార్జ్ చేయడానికి నా దగ్గర అయితే మైక్రో ఎస్బీ పోర్ట్తో ఏ ఛార్జరు లేదు. సో ఈ కేబుల్నే తీసి వాడాల్సి వస్తుంది. అదే టైప్ సి మొబైల్స్ అయితే ఈ రోజుల్లో ప్రతి ఫోన్స్ టైప్ సి ఛార్జర్ తోటే వస్తున్నాయి కాబట్టి సో టైప్ సి పోర్ట్తో వచ్చే ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని అయితే మనం ఈజీగా ఛార్జ్ చేయొచ్చు. సో అలాంటిది మనకి ఈ ట్రూఫిట్ ప్రోలో అయితే ఉంది. అండ్ రియల్మీ బడ్స్ క్యూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో దీనికంటే తక్కువ ఉన్నాయని అయితే నేను అనట్లేదు. రియల్మీ బడ్స్ క్యూ ఓవరాల్గా కొంచెం బెటర్ ప్రీమియంగా ఉంటాయి ఈ ట్రూఫిట్ ప్రోతో కంపేర్ చేస్తే. ఎస్పెషల్లీ ఇయర్ బడ్స్ అండ్ సౌండ్ క్వాలిటీ కూడా కొంచెం ఇందులో బెటర్గా ఉంటుంది ఎట్ ద కాస్ట్ ఆఫ్ 1000 రూపీస్ మోర్. సో 1000 రూపాయలు ఎక్కువ పెడితే అవైతే మనకి ఇందులో వస్తాయి. 1000 రూపాయలు తక్కువ ఉన్నా ఇందులో బెటర్గా ఉన్న విషయాలు అయితే సో ఇవి. సో ఫ్రెండ్స్, ఇది ఈ ట్రూఫిట్ ప్రో యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ అండ్ రియల్మీ బడ్స్ క్యూతో కంపారిజన్. సో వీటిని రెండింటి యొక్క లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు మీ రిక్వైర్మెంట్స్ని బట్టి. ఓవరాల్గానే 999లో ఇవైతే చాలా వాల్యూ ఫర్ మనీ. మీరు 2000 అఫోర్డ్ చేయలేకపోతే సో 1000 రూపీస్లో అయితే ఇవి మంచి ఆప్షన్. సో ఇలాంటి అండర్ రేటెడ్ ప్రోడక్ట్స్ని, మంచి ఫీచర్స్తో ఉన్న ప్రోడక్ట్స్ని అయితే నేను మన టెలిగ్రామ్ Tech24 డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఆఫర్స్, ప్రైస్ డ్రాప్స్ని కూడా పోస్ట్ చేస్తాను. మీరు జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.